డెంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఇవాళ నూతనంగా స్టార్ట్ చేస్తున్నాము అమర్తలూరి డెంటల్ కేర్ ఏటిగ్రహారం ఫస్ట్ లైన్లో. ఇక్కడ వచ్చేసరికి ట్రీట్మెంట్స్ ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయంటే రూట్ కెనాల్స్ చేస్తాము, ఇంప్లాంట్స్ చేస్తాము, మరి ముఖ్యంగా పిల్లలకి అండ్ అలాగే పెద్దలకి కూడా ఇక్కడ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ జెన్యూన్ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ మేము చేస్తాము. సేవలు అనేది అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పేసి మేము ఇక్కడ నూతనంగా ప్రారంభించాము. ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్స్ అనేవి ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ కానీ, లేదు బీపీ ఉన్న లో బీపీ కానీ హై బీపీ ఉన్న పేషెంట్స్ కానీ, అండ్ అలాగే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఎలాంటి భయం లేకుండా ట్రీట్మెంట్ అనేది మేము చేసి పంపిస్తాం. యాక్చువల్లీ మేము అదే చెప్తున్నాం మేము అదే ఇక్కడ అంటే ట్రీట్మెంట్స్లో కానీ లేదు ఫ్రీ ఓపీ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము. కూడా మేము ప్రజలకి అందుబాటులో అంటే వాళ్ళు అఫోర్డ్ చేసుకోగలిగే అంత ట్రీట్మెంట్ కాస్ట్ అనేది మేము ఇక్కడ పెడుతున్నాము. సో అమర్తలూరి డెంటల్ క్లినిక్లో తక్కువ ఖర్చుతో నాణ్యమైన దాన్ని మేము అందిస్తాము. ఆయుర్వేదిక్ మెడిసిన్ వచ్చాను అమరావతి రోడ్డు స్రవంతి క్లినిక్. అయితే ఈ పాపం నా 4వ తమ్ముడు. ఇక్కడ అమర్తలూరి డెంటల్ కేర్స్ అని పెట్టడం చాలా పేద పేషెంట్లకి చాలా అందుబాటులో ఉండేటట్టు వైద్యాన్ని అందించాలని మా కోరిక, మా నలుగురు. అయితే ఏ కేసు అయినా సరే అతి తక్కువ ఖర్చులు, బాధ లేకుండా ట్రీట్మెంట్ చేసి పంపబడింది. అతి త్వరలో గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెన్షనర్స్ కానీ వీళ్ళందరికీ కూడా రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కల్పించబడింది. ఓకే. సిరి పెదనానిగా ఒక డాక్టర్ లక్ష్మయ్య గారు మెడికల్ ప్రొఫెషన్లో 40 సంవత్సరాల అనుభవంతో ఈ క్లినిక్ని డెవలప్మెంట్ చేయడం కోసం నేను ఇస్తున్నటువంటి సలహా ఎప్పుడు ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు ఇంకా 2 పేషెంట్లు రెడీగా ఉన్నారు అమరావతిలో. రేపే మా కేసులు ఎప్పుడు వస్తూనే ఉంటారు. మిత్రులకు, పాత్రికేయులకు నా నమస్కారాలు. నేను గత 30 సంవత్సరాల నుండి గుంటూరులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ పేద ప్రజలకు చాలా అందుబాటులో ఉంటూ వాళ్ళకి నేను సాయం చేసేంత వరకు, చేయగలిగినంత శక్తివంత వరకు వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అలాగే నేను ఒక కమ్యూనిస్ట్ పార్టీలో కూడా గుంటూరు జిల్లా సెక్రటరీగా కూడా చేస్తూ ఉన్నాను. అదే దృక్పథంతో నా కూతురైనటువంటి అమర్తలూరి సిరి డెంటల్ డాక్టర్, ఆ అమ్మాయిని కూడా ప్రజలకి సర్వీస్ చేసే విధంగా మోటివేట్ చేసి నేను ఈ యొక్క డెంటల్ క్లినిక్ అనేది ఏర్పాటు చేయడం జరిగినది. అయితే అమర్తలూరి అండ్ డెంటల్ క్లినిక్ అంటే అమర్తలూరి అనేది మా ఇంటి పేరండి. అది ఇక ఆ పేరునే మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఆ పేరు మీద మేము ఇంకా ఏదైనా ట్రస్ట్ లాంటిది ఏర్పాటు చేసి పేద ప్రజలకు చాలా అందుబాటులో ఉండే విధంగా నేను ఎలా సర్వీస్ చేశానో నా బిడ్డ కూడా అదే సర్వీస్ చేయాలని చెప్పేసి ఆకాంక్ష. ఆ దాంతో మేము ఇక్కడ ఏటి అగ్రహారంలో అమర్తలూరి డెంటల్ క్లినిక్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరూ కూడా ఈ యొక్క డెంటల్ క్లినిక్ ఏర్పాటు కార్యక్రమానికి వచ్చినందుకు, ప్లస్ మాకు మీరు అలాగే మన పేద ప్రజలకు పలానా చోట మన వాళ్ళు ఉన్నారు, డెంటల్ క్లినిక్ ఫ్రీగా మనకి సర్వీసు చాలా అందుబాటులో వస్తుంది అనేటువంటి చెప్పడానికి మీరు కూడా తోడ్పడతారని చెప్పేసి కోరుకుంటా సెలవు తీసుకుంటాం. ఏసీ లా కాలేజ్ గుంటూరు. ఈరోజు ఏటి అగ్రహారం ఫస్ట్ లైన్లో అమర్తలూరి డెంటల్ క్లినిక్ అనేటువంటి పేరుతో మా అన్నగారు అయినటువంటి అమర్తలూరి వెంకటేశ్వరరావు గారు డాటరు అమర్తలూరి స్వీటీ ఈ డెంటల్ క్లినిక్ ని ఓపెన్ చేయటం జరిగింది. ఏటి అగ్రహారం ఫస్ట్ లైన్.
మరి ఈ అమర్తులూరి డెంటల్ క్లినిక్ లో అన్ని రకాలైనటువంటి డెంటల్ సంబంధించినటువంటి మెడికేషను, ట్రీట్మెంటు ఇదంతా కూడా ఇక్కడ సౌకర్యంగా ఉంటుంది. మరి అమర్తులూరి స్వీటీ సిబార్ డెంటల్ కాలేజీ నుంచి బీడిఎస్ డిగ్రీని పొందడం జరిగింది. మంచి ఎక్స్పర్ట్గా కూడా ఈ పిల్ల గతంలో కొన్ని డెంటల్ క్లినిక్లో పనిచేసి మంచి ఎక్స్పీరియన్స్ కూడా సంపాదించింది. ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే ఎక్కువ మంది ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఒక మరి ఫైనాన్షియల్గా ఒక రాయితీతో ట్రీట్మెంట్ చేయటం జరుగుతూ ఉంటుంది మా అమర్తులూరి డెంటల్ క్లినిక్లో. కనుక ఏదైతే గుంటూరుకు సంబంధించినటువంటి మరి ప్రజలు ఏదైతే ఉన్నారో మా డెంటల్ క్లినిక్ నుంచి, అమర్తులూరి డెంటల్ క్లినిక్ నుంచి ట్రీట్మెంట్ని సౌకర్యాలతో తీసుకోగలరని, పొందగలరని మేము ఈ ప్రెస్ మరి ఎలక్ట్రానిక్ మీడియా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి